కాశ్యప వంశీయుడైన విభాండక మహర్షి కుమారుడే ఈ ఋష్యశృంగుడు. విభాండకుడు తన పుత్రుని ఆశ్రమ పరిసరాలు దాటనివ్వకుండా పెంచుతున్నాడు. అరణ్యవృక్షాలు, జంతువులు, పక్షులు తప్ప ఋష్యశృంగునికి మరేమీ తెలియదు. మానవజాతిలో స్త్రీలు పురుషులని 2 వర్గాలు ఉంటాయన్న ప్రకృతి సత్యం తెలియకుండా పెరుగుతున్నాడు. ఋష్యశృంగునికి యవ్వన వయసు వచ్చేసరికి సమస్త శాస్త్రాలు, ధర్మాలు, చతుర్వేదాలు అభ్యసించాడు. బ్రహ్మచర్యం, వేదవిహిత హోమకర్మాచరణ, నిష్కామ తపస్సు ఋష్యశృంగుని నిత్యకృత్యాలు. కాలం ముందుకు సాగుతోంది. ఆ రోజులలో అంగరాజ్యాధిపతి రోమపాదుని అధర్మ ప్రవృత్తి కారణంగా అతివృష్టి, అనావృష్టి తలెత్తి దేశం కరువు కాటకాలకు నెలవైంది. ప్రజలందరూ ఆకలి దప్పులతో అలమటిస్తోంటే చూడలేక రోమపాదుడు మంత్రి పురోహిత మండలిని ఏర్పాటు చేసి కరువు సంక్షోభం తొలగే మార్గం సూచించమని అర్థించాడు. వారు బాగా ఆలోచించి పరమ పవిత్రుడు, బ్రహ్మవేత్త అయిన ఋష్యశృంగుడు మన అంగరాజ్యంలో అడుగుపెడితే వర్షధారలతో కరువు తొలగి తిరిగి మన రాజ్యం సస్యశ్యామల సుసంపన్నం అవుతుందని సలహా ఇచ్చారు. అయితే తపశ్శక్తి సంపన్నుడైన విభాండకుని శాపానికి గురి కావలసి వస్తుందని వారు భయపడి ఋష్యశృంగుని తీసుకుని వచ్చే సాహస కార్యానికి సిద్ధపడక మౌనం వహించారు. అప్పుడు రాజపురోహితులు లేచి, మహారాజా, గణిక ధర్మాన్ని పాటించే సుందర వారనారీజనాన్ని ఈ కార్యానికి వినియోగిస్తే వారు తమ విద్యా వయోరూప లావణ్యాలతో ఋష్యశృంగుని ఆకర్షించి అతనిని మన రాజ్యానికి తీసుకుని రాగలరు అని సలహా ఇచ్చాడు. రాజు నిర్ణయంతో మోహనాంగులైన వారకాంతలు సర్వాంగ సుందరంగా అలంకరించుకొని అడవికి వచ్చి ఋష్యశృంగుని ఆశ్రమ సమీపంలో విడుదల ఏర్పాటు చేసుకున్నారు. ఋష్యశృంగుడు ఫలపుష్పాల కోసం వచ్చే సమయం చూసి మధుర స్వరాలతో పాటలు పాడుతూ నాట్యం చేయటం ప్రారంభించారు. అంతవరకు అటువంటి అనుభవం పరిచయం కాని ఋష్యశృంగుడు ఆ వారనారీ జనాల ఆటపాటలు చూస్తూ సంభ్రమంతో నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. అది గ్రహించిన వారకాంతలు వయ్యారాలు వలకపోస్తూ ఋష్యశృంగుని సమీపించి, సుందరాంగా, తమరెవరు? ఈ భీకరారణ్యంలో ఏకాంతంగా ఎందుకుంటున్నారు? తమ కులగోత్రాలు ఏమిటి అని సున్నితంగా అతనిని ఆలింగనం చేసుకుంటూ సుతారంగా అతని చెంపలు నిమురుతూ ప్రశ్నించారు. ఋష్యశృంగుడు తన వివరాలు చెప్పి వారిని తన ఆశ్రమానికి ఆహ్వానించాడు. వారకాంతలు సమ్మతించి అతని ఆశ్రమానికి వెళ్ళారు. ఋష్యశృంగుడు వారికి మధుర ఫలాలు సమర్పించి అతిథి పూజ చేశాడు. ఆ వారకాంతలు కూడా తమతో తెచ్చిన మధుర భక్ష్యాలు సరసాలాడుతూ అతని చేత తినిపించారు. ఎన్నడూ రుచి చూసి ఎరుగని ఆ పిండి వంటలను ఫలాలు అనుకుని, ఈ మధుర ఫలాలు ఏ చెట్లకు కాస్తాయి అని అమాయకంగా వారిని ప్రశ్నించాడు. ఆ వారకాంతలు ముసిముసిగా నవ్వుతూ, బ్రహ్మచారి, ఈ ఫలవృక్షాలు మా ఆశ్రమ సమీపంలోనే ఉన్నాయి. మీరు మాతో వస్తే మీకు వాటిని చూపించి అతిథి పూజ చేసుకుని తరిస్తాం అని గారాలు పోతూ అడుగుతోంటే ఋష్యశృంగుడు కాదనలేక వారి వెంట నడిచాడు. అలా ఆ వారకాంతలు సరసోక్తులు విసురుతూ అతని చెయ్యి పట్టి నడుస్తూ అరణ్యం దాటి అంగరాజ్యం సమీపించారు. ఋష్యశృంగుడు అంగసీమలో పాదం మోపగానే ఆకాశం మేఘావృత్తమై కుండపోతగా వర్షధారలు కురిపిస్తూ దేశంలో నెలకొన్న కరువు సంక్షోభాన్ని సంపూర్ణంగా కడిగి పారేసింది. సంతసించిన రోమపాదుడు ఋష్యశృంగుని ఘనంగా సత్కరించి తన కుమార్తె అయిన శాంతాదేవిని అతనికిచ్చి వివాహం జరిపించాడు అని సుమంత్రుడు దశరథునకు ఋష్యశృంగుని కథను చెప్పడం పూర్తి చేసి, మహారాజా, ప్రస్తుతం ఋష్యశృంగుడు భార్యాసమేతుడై అంగరాజ్యంలోనే ఉన్నాడు. ఆయనను రప్పించి క్రతు నిర్వహణా భారాన్ని అప్పగించండి అన్నాడు. దశరథుడు కులగౌరవులు వశిష్ఠులు అంగీకారం పొంది అంతఃపురజనంతో అంగరాజ్యం చేరి తన ఆగమన విషయాన్ని రోమపాదునకు వివరించి అతని అనుమతితో ఋష్యశృంగుని కలిసి తన సంకల్పాన్ని తెలిపాడు. ఋష్యశృంగుడు సమ్మతించి శాంతాసమేతుడే అయోధ్యలో అడుగుపెట్టాడు.